మనుషులను నమ్మితే మనుషులను నమ్మితే నువ్వు మోసమైపోతావు. దేవుని నమ్మినట్లయితే నువ్వు విజయవీరుడుగా నిలుస్తావు. మనుషులు నన్ను ప్రేమించాలని నువ్వు అనుకోవద్దు. దేవుడు నన్ను ప్రేమించాలని అనుకోవాలి. మనుషుల మీద నీ ప్రేమ నిలిపినప్పుడు, ఒకరోజు నేను గాయపరిచినప్పుడు నువ్వు బహుగా బాధపడతావు. అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధమవుతావు. అందుకు దేవుని ఎక్కువ ప్రేమించడమే మంచిది. మన చేతిని దేవుని పట్టుకొని నడవాలి, కానీ దేవుని చేతిని మనం పట్టుకొని నడవకూడదు. ఎందుకంటే మనం గెలవలేము. నేను చెడిపోయాను అని అనుకున్నట కంటే చెడు మార్గంలో నిలవకుండా ఉండాలని అనుకోవద్దు కదా. అనుకోవడం చాలా మంచిది కదా. దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని నువ్వు అనుకున్నట కంటే దేవుడు నన్ను విడిచిపెట్టకుండా నేను ఉండాలని కోరుకోవడం మంచిది కదా. ఎవరో ఒకరు నన్ను ఆదుకుంటారులే అని అనుకుంటున్నావు. కాదు, అందరికీ ఆపదనే ఉంది. కానీ ఆదరించేవాడు, ఆ ఆదరణను కదా, ఆపద మొక్కలవాడు మన దేవుడు కదా. ఆయనే ఆదరిస్తాడు, ఆయనే రక్షిస్తాడు. ఆయన తప్ప మనకు ఆధారం ఏదీ లేదు. ఉట్టి మాట మాట్లాడి ఏమంతా వేస్ట్ చేయుట కంటే ఉట్టి చేతులతో దేవుని స్తుతించి ప్రార్థించడం గొప్పది కాదా. నీ నోరు బాగా తెరువుము, నేను దాన్ని నింపేదను అని దేవుడు అన్నాడు కదా. మనుషుల దగ్గర నోరు విప్పితే ఏమీ రాదండి, శాపనార్థం తప్ప. దేవుని దగ్గర నువ్వు నోరు ఇప్పి అరిచి ప్రభుని స్తుతిస్తే, మహిమపరిస్తే బహుగా దీవించేవాడై ఉన్నాడు. సో దేవుని తక్కువ అంచనా వేయకు, నీవు తక్కువవాడిగా ఉండకు. దేవుడు మనలో జీవం పోశాడు. జీవం కంటే గొప్పది ఏదీ లేదు. కనుక ఆ జీవము మనకు అనుగ్రహించిన తండ్రిని నువ్వు సమస్తము అడుగు, దేవుడు ఇస్తాడు. నీకు ఏది ఉపయోగమో అది అనుగ్రహిస్తాడు. ఉపయోగం లేనిది నీకు ఇయ్యడు. జ్ఞాపకం ఉంచుకోండి. ప్రైజ్ ది లార్డ్.